గుంటూరులో వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు వంకలు పొంగి పొర్లటం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు, రైల్వే లైన్లు నీట మునగటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు నరక యాతన అనుభవిస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు జిల్లా జలమయమైంది. వానలకు తోడు వాగులు వంకలు పొంగి పొర్లడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. క్రోసూరు మండలం ఊటుకూరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అందులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులను స్థానికులు, పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గంటల తరబడి నీటిలో ఉన్నవారంతా సాయం కోసం ఎదురు చూశారు. పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా తొలుత హెలికాప్టర్ సాయంతో ప్రయాణికులను తీసుకురావాలని అధికారులు యత్నించారు. చివరకు స్థానికులు తాళ్ల సాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సత్తెనపల్లి వాసులు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. దాచేపల్లిలో వర్షానికి తోడు వాగులు వంకలు పొంగిపొర్లాయి. నాగులేరు వాగు ప్రవాహం ఎక్కువై నీరంతా రహదారులపైకి వచ్చేసింది. అద్దంకి నార్కట్పల్లి రహదారి జలమయంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎద్దువాగులో గోరంట్లకు చెందిన యువకుడు గల్లంతు కాగా వావిలేటి నగర్లో మురుగు కాలువలో పడి బాలుడు మృతి చెందాడు. బాపట్లలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. భావపురి కాలనీ, డ్రైవర్స్ కాలనీ, శారదాపురి కాలనీ, ఉప్పరపాలెం, రెడ్లపాలెం ప్రాంతాలు జలమయమయ్యాయి. భావపురి కాలనీలోని శ్మశానంలో నీరు భారీగా నిలిచి ఇళ్లలోకి చేరింది. ఇప్పటికే జ్వరాలతో బాధపడుతున్న వారంతా ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణాపల్లిలో చెరువుకు గండిపడ్డం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. 4 ప్రయాణికులు రోడ్డు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయారు. వారిలో 3 స్థానికులు రక్షించగా మరో వ్యక్తి మృతి చెందాడు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద వాగు ఉధృతి పెరిగింది. కాజ్వేలు కొట్టుకుపోవడం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. దీనివల్ల గుంటూరు, హైదరాబాద్ మధ్య వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. చిలకలూరిపేట, నరసరావుపేట మధ్య కుప్పగంజి వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గంగన్నపాలెం, అమీన్ సాహెబ్ పాలెం మధ్య 3 గల్లంతు కాగా మరొకరు చెట్టు ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. గుంటూరు నగరంలోని బాలాజీ నగర్లో వర్షానికి కాలువలో దుకాణం కూలిపోయింది. స్పందించిన స్థానికులు ప్రొక్లైన్ సాయంతో వస్తువులను బయటకు తీశారు. నరసరావుపేటలోని కత్తవ చెరువుకు గండిపడ్డం వల్ల రహదారులు నీట మునిగాయి. రోడ్డుపైకి వరద నీరు చేరటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. లింగంగుంట్ల ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, చంద్రబాబు కాలనీ, బడంపేటలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. పిడుగురాళ్లలో బుగ్గవాగు ప్రమాదకరంగా ప్రవహించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. పల్నాడులో వరుణుడి ప్రతాపం వల్ల జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగిపొర్లటం వల్ల పల్నాడు సమీప గ్రామాల్లో రాకపోకలు నిలిచాయి. నడికుడి గుంటూరు మార్గంలో అనేక చోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్పై వర్షపు నీరు చేరడం వల్ల రెడ్డిగూడెం వద్ద ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. హైదరాబాద్ విజయవాడ వెళ్లే అమరావతి ఎక్స్ప్రెస్ ను నడికుడిలో ఆపేయగా మాచర్ల ప్యాసింజర్ పిడుగురాళ్లలో, కృష్ణా ఎక్స్ప్రెస్ మిర్యాలగూడలో నిలిచిపోయాయి. అజంతా ఎక్స్ప్రెస్ ను నడికుడి నుంచే హైదరాబాద్ కు మళ్లించారు.